నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. మనం కేంద్ర ప్రభుత్వం అనేది మనకి బడ్జెట్ని ప్రవేశపెట్టబోతుంది. కాబట్టి మనం ఈ బడ్జెట్ గురించి తెలుసుకోవాలంటే బడ్జెట్కి సంబంధించినటువంటి కొంత బేసిక్ నాలెడ్జ్ అనేది మనం తెలుసుకోవాలి. అంటే బడ్జెట్లో ఉండేటటువంటి పదాల యొక్క అర్థాలు తెలుసుకోవాలి. అదేవిధంగా బడ్జెట్కి సంబంధించిన కొంత హిస్టరీ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఎందుకంటే దాని నుంచి కూడా మనకి ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి మనం ఈ వీడియోలో బడ్జెట్కి సంబంధించినటువంటి కొంత బేసిక్ నాలెడ్జ్లో ఈ బడ్జెట్ యొక్క హిస్టరీ గురించి మనం చూద్దాం. మనకి సాధారణంగా బడ్జెట్ అంటే ఏంటంటే రాబోయేటటువంటి ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం చేయబోయేటటువంటి వ్యయం, ప్రభుత్వానికి రాబోయేటటువంటి రాబడులకు సంబంధించినటువంటి ఆర్థిక నివేదికనే బడ్జెట్గా చెప్తాం. రాబోయే ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం చేయబోయేటువంటి ఖర్చులు, వచ్చేటటువంటి ఆదాయం, దీనికి సంబంధించినటువంటి నివేదికనే మనం బడ్జెట్గా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఈ బడ్జెట్ అనేటటువంటి ఈ పదం అనేది ఇంగ్లీష్ పదం. బడ్జెట్ అనేది ఇంగ్లీష్ పదం. ఈ బడ్జెట్ అనేటటువంటి ఆంగ్ల పదం అనేది బడ్జెట్. ఈ బడ్జెట్ అనేది ఇంగ్లీష్ పదం. ఈ బడ్జెట్ అనేటటువంటి ఈ ఆంగ్ల పదం బౌగెట్ లేదా బౌగెట్టి, బౌగెట్ లేదా బౌగెట్టి అనేటటువంటి ఫ్రెంచ్ పదం నుంచి ఉద్భవించింది. అనేటటువంటి ఫ్రెంచ్ భాషా పదం నుంచి ఉద్భవించడం అనేది జరిగింది. బడ్జెట్ అనేటటువంటి ఆంగ్ల పదం, బౌగెట్ లేదా బౌగెట్ అంటే కొన్ని బుక్కుల్లో బౌగెట్ అని ఉంది, కొన్ని బుక్కుల్లో బౌగెట్టి అని ఉంది. ఈ బౌగెట్ అనేటటువంటి ఫ్రెంచ్ పదం నుంచి ఈ బడ్జెట్ అనేటటువంటి ఆంగ్ల పదం అనేది ఉద్భవించడం అనేది జరిగింది. అయితే బౌగెట్ అనేటటువంటి ఫ్రెంచ్ పదానికి అర్థం ఏంటంటే తోలు సంచి అని అర్థం. బౌగెట్ అనేటటువంటి ఫ్రెంచ్ పదానికి అర్థం ఏంటంటే తోలు సంచి. తోలు సంచి అంటే మొదట్లో ఈ తోలు సంచిలో మనకి బడ్జెట్ పత్రాలని సమర్పించడం అనేది జరిగేది. అయితే బడ్జెట్ అనేది రాబోయే ఆర్థిక సంవత్సరంలో చెయ్యబోయేటటువంటి వ్యయాలు, రాబోయేటటువంటి ఆదాయాలు, ప్రకటించబోయేటటువంటి పథకాలు, వాటికి కేటాయించేటటువంటి నిధులు, వివిధ అంశాలన్నిటితో కలిపి మనకి ఈ ఆర్థిక నివేదిక లాంటిది తయారు చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ వార్షిక బడ్జెట్ని ప్రవేశపెట్టేటటువంటి విధానం ఇంగ్లాండ్లో మొదలైంది. వార్షిక బడ్జెట్ అనేది ఇంగ్లాండ్లో మొదలైంది. మొదటగా వార్షిక బడ్జెట్. ఈ వార్షిక బడ్జెట్ విధానం అనేది మొదటగా ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇంగ్లాండ్లో స్టార్ట్ అయింది. ఇంగ్లాండ్ దేశంలో ఇది స్టార్ట్ అవడం అనేది జరిగింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే జేమ్స్ విల్సన్. ఈ జేమ్స్ విల్సన్ 1860వ సంవత్సరంలో బెంగాల్ ప్రాంతానికి సంబంధించి పన్నులు విధించడం కోసం ఒక బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఎవరంటే 1860వ సంవత్సరంలో 1860లో బెంగాల్ ప్రాంతానికి జేమ్స్ విల్సన్ ఈయన భారతదేశంలో మొదటిసారిగా బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఆ తర్వాత భారతదేశంలో కేంద్ర రాష్ట్ర స్థాయిలో వార్షిక బడ్జెట్లు ప్రవేశపెట్టడం అనేది ఎప్పటి నుంచి పూర్తి స్థాయిలో మొదలైందంటే 1909వ సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో మొదలైంది. 1909 నుంచి కేంద్ర అదేవిధంగా రాష్ట్రాల్లో మనకి వార్షిక బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం అనేది మొదలైంది. అయితే 1921వ సంవత్సరంలో బ్రిటన్ దేశానికి చెందినటువంటి రైల్వేలకు సంబంధించినటువంటి విజ్ఞాన శాస్త్రవేత్త అయినటువంటి అక్వర్త్ అధ్యక్షతన ఒక కమిటీని అనేది వేయడం అనేది జరిగింది.
అంటే అప్పటి వరకు కూడా 21 వరకు కూడా మనకి బడ్జెట్లో బాగా అంటే రైల్వే బడ్జెట్ని సాధారణ బడ్జెట్ని కలిపి ప్రవేశపెట్టడం అనేది జరిగేది. సో ఈ రైల్వేలకు సంబంధించి మనకి ఈ కమిటీ అక్వర్త్ కమిటీని వేయడం అనేది జరిగింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం అంటే రైల్వే బడ్జెట్ని సపరేట్గా అనేక సూచనలు చేసింది. అందులో ఒకటి రైల్వే బడ్జెట్ని సపరేట్గా ప్రవేశపెట్టాలని సూచించడం అనేది జరిగింది. దీని సూచనలకు అనుగుణంగా మనకి 1924 సంవత్సరం నుంచి సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ని విడగొట్టి రైల్వే బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. 1921లో నియమించినట్టు కమిటీ ఏంటంటే అక్వర్త్ కమిటీ. ఈ అక్వర్త్ కమిటీ సూచనల మేరకు మనకి 1924 సంవత్సరం నుంచి 1924 నుంచి రైల్వే బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. రైల్వే బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. అయితే భారతదేశంలో భారత రాజ్యాంగంలో బడ్జెట్ అనేటటువంటి పదాన్ని ఎక్కడా ఉపయోగించలేదు. ఆర్టికల్ 112లో ఏమని పేర్కొన్నారంటే వార్షిక ఆర్థిక నివేదికని పార్లమెంటుకి సమర్పించాలి అని తెలియచేయడం అనేది జరిగింది. కేంద్ర ప్రభుత్వం యొక్క వార్షిక ఆర్థిక నివేదికని పార్లమెంటుకి సమర్పించాలని 112వ ఆర్టికల్లో పేర్కొన్నారు. ఏమని ఏఎఫ్ఎస్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని మాత్రమే పేర్కొనడం అనేది జరిగింది. మనకి బడ్జెట్ అనే పదం రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనలేదు. ఆర్టికల్ 112లో మనకి యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని మాత్రమే పేర్కొన్నారు. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని మాత్రమే పేర్కొనడం అనేది జరిగింది. అంటే వార్షిక ఆర్థిక నివేదికని పేర్కొనడం అనేది జరిగింది. అయితే ఈ భారతదేశంలో ఈ బడ్జెట్ని తయారు చేసేది ఎవరంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు రహస్య పద్ధతిలో ఈ బడ్జెట్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తారంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వీళ్ళు పనిచేయడం అనేది జరుగుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు భారతదేశంలో బడ్జెట్ని అత్యంత రహస్యంగా తయారు చేస్తారు. వీళ్ళు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేయడం అనేది జరుగుతుంది. ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. వీళ్ళ ఆధ్వర్యంలో ఈ బడ్జెట్ అనేది రహస్య పద్ధతిలో తయారవుతుంది. ఇది ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుందంటే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ డిపార్ట్మెంట్ అనేది పనిచేయడం అనేది జరుగుతుంది. అయితే దీంతో పాటుగా మనకి ఈ బడ్జెట్తో పాటుగా అంటే బడ్జెట్కి ఒక రోజు ముందు మనకి ఆర్థిక సర్వేని ప్రవేశపెడతారు. ఈ ఆర్థిక సర్వే అనేది ఎవరి ఆధ్వర్యంలో తయారు చేయబడుతుందంటే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ముఖ్య ఆర్థిక సలహాదారుని నేతృత్వంలో ఈ ఆర్థిక సర్వే అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది. అయితే భారతదేశంలో మొట్టమొదటిసారిగా బడ్జెట్ని అంటే స్వతంత్రం తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా బడ్జెట్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే ఆర్కే షణ్ముగం శెట్టి. ఈయన 1947 నుంచి 49 మధ్య కాలంలో ఆర్థిక మంత్రిగా పనిచేయడం అనేది జరిగింది. ఈయన 1947 నవంబర్ 26వ తారీఖున మొదటిసారిగా స్వతంత్ర భారతదేశంలో బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఎవరంటే స్వతంత్ర భారతదేశంలో మొదటి బడ్జెట్ అంటే స్వాతంత్ర భారతదేశంలో మొదటి బడ్జెట్ స్వతంత్ర భారతదేశంలో మొదటి బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే ఆర్కే షణ్ముగం చెట్టి. ఈయన ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఈయన ఎప్పుడు ప్రవేశపెట్టారంటే
1947 నవంబర్ 26వ తారీఖున దీన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఈయన ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ యొక్క పర్టికులర్గా మనం చూసుకున్నట్టుగైతే ఆదాయం 171 కోట్లుగా పేర్కొన్నారు. 171 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. అదేవిధంగా ఖర్చు వ్యయమేమో 194 కోట్లుగా పేర్కొనడం అనేది జరిగింది. అయితే దీంట్లో కొంత కాంట్రవర్సీ అనేది నడుస్తుంది. చాలా బుక్లు నేను ఒక 4 బుక్లు రెఫర్ చేస్తే ఏ బుక్లో కూడా అదేవిధంగా వెబ్సైట్లో కూడా ఇది టాలీ అవ్వట్లేదు. ఒక్కో బుక్లో ఒక్కోలా ఉంది. అందుకోసమనే దీన్ని చిరంజీవి సార్ ఎకానమీ బుక్లో ఉంది తీసుకున్నాను. ఎందుకంటే ఈయన బుక్లో ఎందుకు తీసుకుంటున్నానంటే ఈయన రాసినటువంటి బుక్ మొత్తం కూడా అకాడమీ టెక్స్ట్ బుక్లు బేస్ చేసుకుని రాశారు. సో మనకి ప్రిపేర్ చేసేవారు కూడా వాళ్ళు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆ రేంజ్ వాళ్ళు కాబట్టి సో వాళ్ళు మ్యాక్సిమం టెక్స్ట్ బుక్లు ప్రిఫర్ చేస్తారు. అందుకోసమనే నేను దీన్ని తీసుకోవడం అనేది జరిగింది, స్టాండర్డ్గా తీసుకోవడం అనేది జరిగింది. సో ఆదాయం అనేది 171 కోట్ల రూపాయలు గాను, ఖర్చు అనేది 194 కోట్ల రూపాయలుగా ఈయన చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత గణతంత్ర భారతదేశంలో అంటే భారతదేశంలో మనకి రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత మనకి బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే జాన్ మథాయ్. గణతంత్ర భారతదేశంలో మొదటి బడ్జెట్ గణతంత్ర భారతదేశంలో మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే జాన్ మథాయ్. ఈయన ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఈయన ఏ సంవత్సరానికి ప్రవేశపెట్టారంటే 1949-50 సంవత్సరానికి సంబంధించి ఈయన ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి భారతదేశంలో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం అనేది జరిగింది. దీని యొక్క సంబంధించినటువంటి హిస్టరీ అనేది మనం తెలుసుకోవచ్చు. అయితే మనకి బడ్జెట్ కంటే ముందు ఆర్థిక సర్వే అనేది ప్రవేశపెడతారని చెప్పుకున్నాం. సో ఈ ఆర్థిక సర్వే యొక్క హిస్టరీ కానీ చూసుకున్నట్టుగైతే మొదటిసారిగా మనకి 1950-51 ఈ బడ్జెట్లో మొదటిసారిగా బడ్జెట్తో పాటుగా ఆర్థిక సర్వేని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. మొదటిసారి బడ్జెట్తో పాటుగా 1950-51లో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఆ తర్వాత 1952-53లో ఈ ఆర్థిక సర్వేని 2 భాగాలుగా 2 పార్ట్స్గా విభజించడం అనేది జరిగింది. తర్వాత 1953-54 బడ్జెట్లో అంటే ఈ బడ్జెట్ కంటే ఒక రోజు ముందు ఆర్థిక సర్వేని ప్రవేశపెట్టడం అనేది మొదలైంది. ఆర్థిక సర్వేని మొట్టమొదటిసారిగా 1950-51లో బడ్జెట్తో పాటుగా దీన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఆ తర్వాత 1952-53లో ఈ ఆర్థిక సర్వేని 2 భాగాలుగా విభజించి ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 1953-54 బడ్జెట్తో పాటుగా అంటే బడ్జెట్కు ఒక రోజు ముందు మనకి ఈ ఆర్థిక సర్వేని 1953-54 బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఒక రోజు ముందు మొట్టమొదటిసారిగా మనకి ఇవి ఆర్థిక సర్వే అనేది ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఇది మనకి బడ్జెట్కి సంబంధించినటువంటి కొంత సమాచారం. అయితే భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి కొన్ని బడ్జెట్లకి వాటి యొక్క నేచర్ను బట్టి ఆ బడ్జెట్లో కేటాయించినటువంటి కేటాయింపులను బట్టి అదేవిధంగా ఆ టైంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ బడ్జెట్లో ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ని బట్టి కొన్ని బడ్జెట్లని కొన్ని పేర్లతో పిలవడం అనేది జరుగుతుంది. అలా మనం చూసుకున్నట్టుగైతే మొట్టమొదటిసారిగా మనం చెప్పేటటువంటి అంశం ఏంటంటే 1968లో ప్రవేశపెట్టినటువంటి 1968లో మొరార్జీ దేశాయ్ ప్రవేశపెట్టినటువంటి 1968లో మొరార్జీ దేశాయ్ ఈయన ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ని ఏమంటారంటే పీపుల్ సెంట్రిక్ బడ్జెట్ అంటారు. పీపుల్ సెంట్రిక్ బడ్జెట్.
దీన్ని పీపుల్ సెంట్రిక్ బడ్జెట్ అని అంటారు. అదేవిధంగా 1973లో ప్రవేశపెట్టిన బడ్జెట్ని బ్లాక్ బడ్జెట్ అని అంటారు. డార్క్ బడ్జెట్ అని అంటారు. డార్క్ బడ్జెట్ అని అంటారు. 1953లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని డార్క్ బడ్జెట్ లేదా బ్లాక్ బడ్జెట్ అని అంటారు. బ్లాక్ బడ్జెట్ ఎందుకు? మనకి అత్యవసర పరిస్థితి సంభవించడానికి ముందు ప్రవేశపెట్టిన పరిస్థితులను బట్టి. అదేవిధంగా దీన్ని బ్లాక్ బడ్జెట్ అని ఎందుకు అంటారంటే లోటు అనేది 550 కోట్ల రూపాయల లోటు అనేది ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. నెక్స్ట్ అది 1986లో విపి సింగ్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని ది క్యారెట్ అండ్ స్టిక్ బడ్జెట్ అంటారు. ది క్యారెట్ అండ్ స్టిక్ బడ్జెట్ అని అంటారు. ది క్యారెట్ అండ్ స్టిక్ బడ్జెట్ అని పిలవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అది 1987లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని గాంధీ బడ్జెట్ అని చెప్తారు. 1987లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని గాంధీ బడ్జెట్గా పిలవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 1991లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని అపోకల్ బడ్జెట్ అని అంటారు. మనకి 1987లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని గాంధీ బడ్జెట్ అంటారు. ది గాంధీ బడ్జెట్. దీన్ని ది గాంధీ బడ్జెట్ అని పిలవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 1991లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని ఈయన మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టారు. దీన్ని మన్మోహన్ సింగ్. ఈ మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టినటువంటి ది బడ్జెట్ని అపోకల్ బడ్జెట్ అంటారు. అపోకల్ బడ్జెట్ అని అంటారు. ఎందుకంటే నూతన ఆర్థిక సంస్కరణలకు సంబంధించిన అంశాలని దీనిలో పేర్కొని ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. నెక్స్ట్ మనకి 1997లో మనకి చిదంబరం గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని 1997లో చిదంబరం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని డ్రీమ్ బడ్జెట్ అంటారు. ఈ చిదంబరం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని డ్రీమ్ బడ్జెట్ అంటారు. అదేవిధంగా 1999వ సంవత్సరంలో ఏం జరిగిందంటే యశ్వంత్ సిన్హా గారు బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఈ యశ్వంత్ సిన్హా గారు 1999లో ప్రవేశపెట్టినప్పుడు ఈ బడ్జెట్తో ఒక మార్పు అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఈయన ఏం చేశారంటే సాధారణంగా మనకి ఈ బ్రిటిష్ పద్ధతులను అనుసరించి సాయంత్రం 5 గంటలకి బడ్జెట్ని అనేవారు పార్లమెంట్లో ప్రవేశపెట్టేవారు. ఎప్పుడంటే 5 PM బడ్జెట్ని ప్రవేశపెట్టేవారు. దాన్ని చేంజ్ చేసి ఉదయం 11 గంటలకి బడ్జెట్ ప్రవేశపెట్టేటటువంటి విధానాన్ని 1999వ సంవత్సరంలో యశ్వంత్ సిన్హా గారు తీసుకురావడం అనేది జరిగింది. ఆ తర్వాత మరలా మనకి యశ్వంత్ సిన్హా గారు 2000 సంవత్సరంలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ని మనకి మిలీనియం బడ్జెట్ అంటారు. దీన్ని ఎవరు ప్రవేశపెట్టారంటే యశ్వంత్ సిన్హా గారు. దీన్ని మిలీనియం బడ్జెట్ అని అంటారు. మిలీనియం బడ్జెట్ అని అంటారు దీన్ని. ఇలా మనకి ఒక్కొక్క కాలంలో వీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో వారు ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ బట్టి ఆ బడ్జెట్లో కేటాయింపులు బట్టి ఒక్కొక్క రకాలైన బడ్జెట్ని ఒక్కో రకంగా పిలవడం అనేది జరుగుతుంది. అయితే భారతదేశంలో అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి వ్యక్తులు కానీ మనం చూసుకున్నట్టుగైతే మొదటి ప్లేస్లో ఉన్నది మొరార్జీ దేశాయ్. ఈయన 10 సార్లు ప్రవేశపెట్టడం అనేది జరిగింది. రెండవ ప్లేస్లో ఉన్నది ఎవరంటే చిదంబరం. ఈయన 9 సార్లు ప్రవేశపెట్టారు. ఇప్పుడు రాబోయే కాలంలో మనకి నిర్మలా సీతారామన్ గారు ఈ ప్లేస్ని అంటే దీని తర్వాత ఆ ప్లేస్ని ఆక్రమించేటటువంటి అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ కానీ మనం చూసుకున్నట్టుగైతే పుట్టినరోజు నాడు బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే మొరార్జీ దేశాయ్.
పుట్టినరోజు నాడు బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే మొరార్జీ దేశాయ్. అదేవిధంగా రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే ప్రణబ్ ముఖర్జీ. ఈ ప్రణబ్ ముఖర్జీ గారు 1982 సంవత్సరంలో ఈయన రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ లోక్సభలో ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రిగా ఉంటూ బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తులు ఎవరు అనేది మనం చూసుకున్నట్టుగైతే, ఒకటి నెహ్రూ గారు ప్రవేశపెట్టారు ప్రధానిగా ఉంటూ. అదేవిధంగా రెండవ వ్యక్తిగానే మనం చూసుకున్నట్టుగైతే ఇందిరా గాంధీ గారు. అదేవిధంగా మూడో వ్యక్తిగా చూసుకున్నట్టుగైతే రాజీవ్ గాంధీ. వీళ్ళు మనకి ప్రధానిగా ఉంటూ బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అయితే బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి మొదటి మహిళ ఎవరు అనేది కానీ మనం చూసుకున్నట్టుగైతే ఇందిరాగాంధీ గారు మొట్టమొదటి మహిళగా చెప్తాం. ఈమె 1970-71 సంవత్సరానికి సంబంధించి మొట్టమొదటిసారిగా భారతదేశంలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన మహిళగా చెప్తాం. రెండవ మహిళ ఎవరంటే నిర్మలా సీతారామన్. ఈవిడ మొట్టమొదటిసారిగా 2019-20 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. మొదటి వ్యక్తి ఎవరంటే ఇందిరాగాంధీ. అంటే భారతదేశంలో బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి మహిళ ఎవరంటే ఇందిరాగాంధీ. ఈమె 1970-71 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టారు. రెండవ వ్యక్తి ఎవరంటే నిర్మలా సీతారామన్ గారు. ఇప్పుడు ప్రెజెంట్ ఆర్థిక మంత్రి కదా. ఈవిడ 2019 నుండి 2019-20కి సంబంధించినటువంటి బడ్జెట్ని ఈవిడ ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఇది మనకి బడ్జెట్కి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అనేది, అంటే హిస్టరీకి సంబంధించి ఈ బడ్జెట్కి సంబంధించిన హిస్టరీని కొంత మనం తెలుసుకోవడం అనేది జరిగింది. మిగతా వీడియోలో ఈ బడ్జెట్కి సంబంధించినటువంటి మిగతా అంశాలని మనం తెలుసుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.